గాయ్స్ ఈ వీడియోలో మనము జెన్కిన్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనో చూద్దాము. సో, కంప్లీట్ జెన్కిన్స్ అయితే సెటప్ చేద్దాం ఈ వీడియోలో. సో, జెన్కిన్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ. సో, ఆటోమేషన్‌కి, డిప్లాయ్‌మెంట్స్‌కి అయితే యూజ్ చేస్తారు. సో, యాక్చువల్‌గా నా ఛానెల్‌లో థియరిటికల్ వీడియోస్ అయితే అస్సలుండవు. కంప్లీట్‌గా ప్రాక్టికల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో, థియరిటికల్‌గా మీకేమైనా కావాలనుకుంటే మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి వీడియోలో. నేను ఖచ్చితంగా థియరిటికల్ వీడియోస్ అయితే చేస్తాను. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే థియరిటికల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే జెన్కిన్స్ గురించి డాక్యుమెంటేషన్ ఉంటది. అవి చదవండి. సో, టామ్ క్యాట్ గురించి డాక్యుమెంటేషన్ ఉంటది. అవి చదవండి. కుబర్నెటిస్ డాక్యుమెంట్స్ ఉంటది. టెర్రాఫార్మ్ డాక్యుమెంటేషన్ ఉంటది. సో, డాక్యుమెంటేషన్ చదివితే సరిపోతది. లేదు మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసినా కూడా అసలు జెన్కిన్స్ అంటే ఏంటి? సీఐసీడీ అవి యూజ్ చేసినా వస్తది. బట్ ఎనీవే మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే టైం పడతది. యాక్చువల్‌గా నేను ఓన్లీ ప్రాక్టికల్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఎక్కువ. సో, రియల్ టైమ్‌లో ఎలా ఉంటదనైతే చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు థియరిటికల్‌గా కూడా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఈ జెన్కిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాము. సో, ఫస్ట్ అయితే మీరు ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేసేయండి. సో, ఇన్‌స్టాన్స్ ఎలా లాంచ్ చేయాలనేది నా ప్రీవియస్‌గా వీడియో అయితే చేశాను. సో, సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మీరు ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే ఈజీగా లాంచ్ చేయొచ్చు. సో, నేనైతే ఉబుంటూ అయితే యూజ్ చేస్తున్నాను. సో, మీ ఐపీ యూజ్ చేసి దీనికైతే కనెక్ట్ చేసేయండి. మొబైల్ ఎక్స్‌టెమ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. సో, మనకి జెన్కిన్స్ వర్క్ అవ్వాలి అంటే జావా వర్షన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో, జావా గూడా ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది వీడియో అయితే చేశాను నేను. జావా 8 కానివ్వండి, 11 కానివ్వండి అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో, ప్రెజెంట్ నా వర్చువల్ మెషిన్‌లో 11 అయితే ఇన్‌స్టాల్ చేసి సో, మీరు సింపుల్‌గా జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇన్‌స్టాలింగ్ జెన్కిన్స్ అని వస్తది. సో, అఫిషియల్ డాక్యుమెంటేషనే తీసుకోండి ఏదైనా. సో, ఇక్కడ చూడండి ఇన్‌స్టాలింగ్ జెన్కిన్స్‌లో లైనక్స్ ఉబుంటూ వాడుతున్నాను. ఉబుంటూ అన్నా కూడా లైనక్స్ బేస్డే అనమాట. సో, డీబియన్ ఉబుంటూ ఇక్కడ చూడండి డీబియన్ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ 256 జీబీ ఆఫ్ ర్యామ్. సో, మనది టీ2 మైక్రో అనమాట ఇది. ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చేసి. సో, 1 జీబీ ఉంటది ర్యామ్. సో, స్టోరేజ్ వచ్చేసి 8 జీబీ వరకు ఉంటది స్పేస్ గూడా. సో, రికమెండెడ్ గూడా 4 జీబీ రికమెండ్ చేస్తున్నారు. సో, మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మెయింటైన్ చేయలేము టీ2 మైక్రోలో. సో, ఎనీవే మనమైతే చేద్దాం ఇప్పుడు. సో, మనకి జావా రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే జావా 11 వాడుతున్నాను నేను. సో, లాంగ్ టర్మ్ సపోర్ట్ రిలీజ్ చూసుకున్నట్లయితే 2.426.1 సో, నవంబర్‌లో రిలీజ్ అయింది. ఇది వీక్లీ రిలీజ్. సో, ఇది జావా 8 కైతే మనం 2.164 వెర్షన్ అయితే యూజ్ చేయాలి. సో, ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ 2.4 అనమాట. సో, ఇది మార్చ్ 2019లోనే ఉంది. జావా 8 మీద రన్ అయ్యేది. సో, ఇది కూడా ఉంది జావా 8 మీద 2.346 జూన్ 2022 సో, లేటెస్ట్ రిలీజ్ వచ్చేసి జావా 11కి 2.426.1 అని. అవన్నీ చెక్ చేసుకోవాలి మనము. బ్రౌజర్ కాంపాటబిలిటీ, లైనక్స్ ఆపరేటింగ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి డాక్యుమెంటేషన్‌లో. సో, ఎనీవే ఎప్పుడైతే జావా ఇన్‌స్టాల్ అవ్వటానికి ఈ కమాండ్స్ అయితే ఫాలో అవ్వమని డాక్యుమెంటేషన్‌లో ఉందన్నమాట. ఫస్ట్ మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాము. ఇక్కడ నేనేం చేస్తానంటే ఏదైనా మనం అప్లికేషన్ గాని ఏదైనా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సూడో యాప్ట్ అప్డేట్ ఖచ్చితంగా చేయాలి ఇది. సో, లైనక్స్‌కైతే సూడో ఎమ్ అప్డేట్. ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్‌లో ఉంటే డౌన్‌లోడ్ చేసుకుంటది. సో, ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉన్నట్టుంది నాది. ఓకే. అప్డేట్ అయితే అయిపోయింది. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. సో, మొత్తం 4 కమాండ్స్ ఉన్నాయిక్కడ. సో, నేను వన్ బై వన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, మనం షెల్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాష్ ఎలా యూజ్ చేయాలి, స్క్రిప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలని కూడా వీడియోస్ చేశాను. సో, మన స్క్రిప్ట్స్‌లో ఇదైతే మెన్షన్ చేసి ఆటోమేటిక్ స్టెప్స్ రాసేస్తే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతది. బట్ ఎనీవే నేను ఇట్లా వన్ బై వన్ అయితే చేస్తాను నేను. పేస్ట్ చేస్తాను ఇది. ప్యాకేజ్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది 44 ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. ఎక్కడ డౌన్‌లోడ్ అయిందది? యూజర్ షేర్ కీరింగ్స్ జెన్కిన్స్ కీరింగ్. మేబీ నేను కమాండ్స్ ఏమైనా రాంగ్‌గా టైప్ చేసుంటాను. ఒకసారి చెక్ చేస్తాను. సూడో టీ దాకే ఉంది. అది అక్కడ దాకే ఉందా? ఇంకేమైనా యాక్చువల్‌గా టీ దాకే కాపీ అయింది. కింద లైన్ కాపీ అవ్వలేదు. సో, ఇది కాపీ చేద్దాం. పేస్ట్ చేసి చూద్దాం ఒకసారి.
అదే రిమైనింగ్ 2 స్టెప్స్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు అప్లికేట్ ఇన్‌స్టాల్ జెన్కిన్స్. ఇప్పుడు ట్రై చేద్దాం. సో, డూ యూ వాంట్ టు కంటిన్యూ? సో, యెస్ అయితే క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ అయింది. ఇందాక కమాండ్ రాంగ్ ఉంది గదా! సో, అందుకని అది ఎగ్జిక్యూట్ కాలేదు. నేను మళ్ళీ దానికి ఒక న్యూ సెషన్ గూడా క్రియేట్ చేశాను. సో, సో, ఎనీవే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అది జనరల్‌గా అందరికి వస్తుంటాయి. ఆపరేషన్ లేట్ అయ్యేటట్టు. T2 మైక్రో కదా! కొంచెం రిసోర్సెస్ అనేవి తక్కువుంటాయన్నమాట. సీపీయూ గానివ్వండి, ర్యామ్ సింక్ అండ్ టైం పడుతుంది. ప్రాసెసింగ్ ట్రిగ్గర్స్ ఓకే. అయిపోయినట్టుంది. ఓకే. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం జెన్కిన్స్ వెర్షన్. జెన్కిన్స్ హైఫన్ వెర్షన్. జెన్కిన్స్ అయితే ఇన్‌స్టాల్ అయింది. జెన్ యాహ్! సుడో సిస్టమ్ టీటీఎల్ స్టేటస్ జెన్కిన్స్. సో, జెన్కిన్స్ అయితే రన్నింగ్‌లోనే ఉంది. బట్ వెర్షన్ చూపించట్లేదే మనకి. స్క్రీన్ క్లియర్ చేద్దాం ఒకసారి. ఇన్‌స్టాన్స్ అయితే మళ్ళీ రీకనెక్ట్ చేశాననమాట. సో, జెన్కిన్స్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, జెన్కిన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను. సుడో సిస్టమ్ స్టార్ట్ జెన్కిన్స్. ఒకసారి స్టేటస్ చూద్దాము. స్టేటస్ స్టాట్ టీయు జెన్కిన్స్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఒకసారి మన ఐపీ అడ్రెస్ అయితే విజిట్ చేద్దాము. కాపీ చేద్దాం. న్యూ ట్యాబ్‌లో పోర్ట్ వచ్చేసి కోలన్ 8080. జెన్కిన్స్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఒకవేళ మీకిది లోడ్ అవ్వలేదు అంటే, ఇక్కడ సెక్యూరిటీలోకొచ్చేసేయండి. సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. సో, మై డిఫాల్ట్ ఎస్‌జీ అని ఉంది గదా! ఇక్కడ 8080 పోర్ట్ ఎనేబుల్‌లో చేయాలి మీరు. సో, సెక్యూరిటీ గ్రూప్స్ ఓపెన్ చేయండి. మీకెలా యాడ్ చేయాలో చెప్తానిప్పుడు. ఒకవేళ మీకు లేదు అనుకుంటే, ఇక్కడ ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఇక్కడ యాడ్ రూల్, సెలెక్ట్ చేసి కస్టమ్ టీసీపీ సెలెక్ట్ చేసుకునేసి 8080 సో, జెన్కిన్స్ డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 8080 అనమాట. సో, కస్టమ్ వచ్చేసి ఎనీవేర్ ఐపీవీ4 సెలెక్ట్ చేసేసి సేవ్ చేసేయండి. సో, ఇదైతే సేవ్ చేస్తే ఎర్రర్ వస్తదనమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ 8080 నేను ఇచ్చాను. సో, ఇది కాన్సెల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎక్కడ ఉంటది అంటే, ఈ ఫోల్డర్‌లో ఉంటదనమాట. నేను కాపీ చేస్తాను. ఇంక స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. సో, క్లియర్ చేశాక హార్ట్, అంటే మనకి ఫైల్‌లో ఉన్న కంటెంట్ డిస్‌ప్లే అవుతది. ఇది పేస్ట్ చేయండి. ఆ ఫైల్ పాత్ వేర్ లిబ్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో, ఎంటర్ క్లిక్ చేయండి. పర్మిషన్ డినైడ్ వస్తుంది.
సూడో ప్రివిలేజెస్‌తో రన్ చేద్దాం. వచ్చింది చూడండి. ఇది అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అనమాట. కాపీ చేద్దాం దీన్ని. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇది పేస్ట్ చేద్దాం. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో, ఇన్‌స్టాల్ ఇక్కడ కస్టమైజ్ జెన్కిన్స్ ఉంది. సో, ఒకవేళ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్‌స్టాల్ క్లిక్ చేస్తే మనం ఏ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయాలో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, నేనైతే రికమెండెడే ప్రిఫర్ చేస్తాను. ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అని. సో, ఇది క్లిక్ చేస్తే రికమెండెడ్ ప్లగిన్స్ అన్నీ, రిక్వైర్డ్ ప్లగిన్స్, ఇంపార్టెంట్ ప్లగిన్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. సో, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. కొంచెం టైం పడుతదనమాట గెట్టింగ్ స్టార్టెడ్ అని. ఇది మన ఇంటర్నెట్ కనెక్షను ప్లస్ అలాగే మన ఇన్‌స్టాన్స్ టైప్ మీద బేస్ అయి ఉంటది. ఈ2 మైక్రో ఇన్‌స్టాల్ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రాసెస్ ఉంది చూడండి రైట్ సైడ్‌లో. సో, ఏమేం ప్లగిన్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయి ఏంటనేది. ఇవన్నీ గ్రీన్ కలర్‌లో రావాలి. ఆల్‌మోస్ట్ అంతా అయిపోయింది. ఇక్కడ క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్. సో, అడ్మిన్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఇక్కడ నేను నా నేమ్ ఇచ్చేస్తాను భరత్ అని. పాస్వర్డ్ కూడా అదే ఎంటర్ చేస్తాను. ఫుల్ నేమ్ వచ్చేసి సో, ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి నా టెంపరరీ మెయిల్ ఇచ్చేస్తాను ప్రెజెంట్ అయితే. ఓకే. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో, స్కిప్ కొట్టేస్తే మీకు డిఫాల్ట్ అడ్మిన్ యాడ్ అవుతదనమాట. అడ్మిన్‌గా లాగిన్ అవుతారు. ఎనీవే మీరు ఖచ్చితంగా అడ్మిన్ యూజర్ అయితే క్రియేట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ చేంజ్ గూగుల్ గూగుల్ ఫైండ్ డేటా బ్రీచ్‌లో ఉందండి పాస్వర్డ్. ఎనీవే అది నో ప్రాబ్లమ్. సో, జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇది కాన్ఫిగర్ చేసుకోవాలి. సేవ్ అండ్ ఫినిష్ క్లిక్ చేయండి. సో, జెన్కిన్స్ ఈస్ రెడీ. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు. సో, జెన్కిన్స్ అయితే లాగిన్ అయిపోయాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడైతే లాగౌట్ చేస్తానో, యాక్చువల్‌గా మన ఐపీ అడ్రెస్ ఉంటది గదా! ఐపీ అడ్రెస్‌కి పక్కన కోలన్ 8080 పోర్ట్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇప్పుడు మీరు యూజర్ క్రియేట్ చేశారు గదా! ఆ యూజర్ క్రెడెన్షియల్స్ అయితే ఎంటర్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఇది జెన్కిన్స్ డాష్‌బోర్డ్ అనమాట. ఇక్కడ మనం జాబ్స్ వీటి గురించి అయితే నెక్స్ట్ వీడియోస్‌లో అయితే డిస్కస్ చేద్దాము. సో, ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.